కేసులా ఒక తప్పుడు అట్రాసిటీ కేసులా 20 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి ఈ 20 ఏళ్ళల్లా తల్లి తండ్రి చనిపోయినరు కానీ ఒక సూపుకు నోచుకోలేదు. అన్న తమ్ముళ్ళు చనిపోయినరు కానీ వాళ్ళ అంత్యక్రియలకు కూడా సూపు నోచుకోలేదు. ఒక బెయిల్ రాలేదు, పేరోల్ రాలేదు, ఆఖరికి కోవిడ్ టైంలో కూడా రిలీఫ్ రాలేదు. ఎందుకు అనంటే ఈయనకు ఒక అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు. ఒక దయగల లాయర్ వల్ల ఎప్పుడో 2000లో ఈ కేసు అయ్యి ఆయన అరెస్ట్ అయ్యి లోపల పోతే అప్పటి నుంచి వెళ్ళి కరెక్ట్గా 21 సంవత్సరం 2021లో ఆయన పైన పడ్డది తప్పుడు కేసు, ఆయన నిర్దోషి అని చెప్పి ఆయనని బయటికి రిలీజ్ చేశారు. ఇది జరిగింది యూపీలో. ఆయన పేరు విష్ణు తివారీ. అయితే ఈయనకి ఇంటి పక్కన ఆమెతోని ఒక ఆవు విషయంలో లొల్లయిందంట. అది మనసులో పెట్టుకొని ఒక తప్పుడు రేప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేసరికి ఈయన లోపలికి పోయిండు. ఈయనకి 23 ఏళ్ళు ఉన్నప్పుడు జైల్లోకి పోతే 43 ఏళ్ళకి జైల్లో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా తప్పు లేదని తెలిసిన తర్వాత కూడా ఈయన పైన ఆ కేసులుండే ఈ కేసులుండే అనే ఒక్క విషయం అర్థం పెట్టుకొని ఎవరైనా దగ్గరికి పోతలేరు, పలకలిస్తలేరు, ఆయనని అసలు కాంతలేరు. ఆఖరికి ఈయనకి పెళ్ళి కూడా అయితలేదు ఇప్పుడు. అంటే సర్వస్వం కోల్పోయిండు అంటే ఇదే కావచ్చు. ఈయనకి చనిపోయిన పేరెంట్స్ని ఎవరు తిరిగిస్తారు, అన్నతమ్ముళ్ళని ఎవరు తిరిగిస్తారు, ఆయన 20 ఏళ్ళ జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు? మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంత శిక్ష అనుభవించిండు. ఇప్పుడు ఈ శిక్షని ఎవరు వేసుకుంటారు? ఎవరిది తప్పు? ఇట్లా చాలా వరకు ఆడోళ్ళు కేసు పెడితే మొగోళ్ళు తప్పు చేయలేదు అని ఎవ్వరూ నమ్ముతలేరు అని చెప్పి ఒక భర్త ఏం చేసిండో చూసిరు కదా. WWFల మీద కూర్చొని దమా గుద్దుతారు చూసారా, అట్లా గుద్దుతుంది భర్తని. ఆయన పేరు అంకిత్ అస్వాని, మధ్యప్రదేశ్ నుంచి. అయితే పెన్లాం ఇట్లా హింసిస్తుందని ఎన్నో రోజుల నుంచి చెప్తుంటే కూడా ఎవ్వరు నమ్ముతలేరట. ఫస్ట్ ఈయన పైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టిందంట, వరకట్న వేధింపులు పెట్టిందంట, అన్ని పెట్టిన తర్వాత కూడా విడాకులు ఇస్తాడని చెప్పి ఇట్లా గుద్దుతుంది. ఈ విషయాన్ని బయట చెప్పుకున్నా ఎవరు నమ్ముతలేరు అని చెప్పేసి ఇంట్లో సీసీ కెమెరా పెట్టి సీక్రెట్గా ఇవన్నీ రికార్డ్ చేసి బయట పెట్టిండు. ఇవో ఎందుకైనా మంచిది, పెళ్లి చేసుకోవాలనుకునేటోళ్ళు జరంతా ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, అన్ని విధాలుగా పనికొస్తుంది.